లాభదాయకమయ్యే ఓకే అండి. కిషోర్ రెడ్డి గారు, నేను మళ్ళీ మీ దగ్గరకు వస్తాను. ఎస్, నెక్స్ట్ సుభాష్ బాబు గారు, గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ అండి. సార్, ఇప్పుడు మనం చూస్తున్నాం అమెరికా అండ్ చైనా మధ్య టారిఫ్ వార్ ఏ రకంగా ఉందో. నిన్నటి వరకు 104 అన్నది ఇప్పుడు 125కు వెళ్ళింది టారిఫ్ రం. ఏదైనా కానీ ఇప్పుడు ఏదైతే అమెరికా అండ్ చైనా ఇది లార్జెస్ట్ ఎకానమీస్ చూస్తే కూడా వరల్డ్ వైడ్ గా, సో ఈ ఎఫెక్ట్ మన ఇండియా పైన ఏ రకంగా పడే ఛాన్సెస్ ఉన్నాయి? మరోపక్క ఈ 90 days బ్రేక్ ఇచ్చారు కాబట్టి ఈ క్రైసిస్ ని మనం ఏ రకంగా ఎదుర్కోవచ్చు? షూర్ అండి. అందరికీ ప్యానలిస్ట్ అందరికీ నమస్కారం అండి. గుడ్ మార్నింగ్ మీ వ్యూవర్స్ కూడాను. మనం అందరం అమెరికన్ ప్రెసిడెంట్ ట్రంప్ గారి ఆలోచనలు కొంచెం అందరూ వింతగా చూడడం, కామెంట్ చేయడం జరిగింది గత ఆల్మోస్ట్ 1 month గా 1.5 months గా. అతను ఏం చేస్తున్నాడు ఎవరికి అర్థం కావట్లేదు. మన పర్స్పెక్టివ్ అతను చేసేదంతా చాలా హార్ష్ గా ఉంది, దూర్సుగా బిహేవ్ చేస్తున్నాడు. అమెరికా ఎకానమీ రిసెషన్ పడిపోతుంది, ఇన్ఫ్లేషన్ పెరిగిపోతుంది, ప్రపంచం మొత్తం కొలాప్స్ అయిపోతుంది, అతను కావాలని మార్కెట్స్ కొలాప్స్ చేస్తున్నాడు అని చాలా చాలా రకరకాల కామెంట్స్ మొత్తాన్ని చేయడం జరిగింది. కానీ మెథడ్ ఇన్ మ్యాడ్నెస్ లాగా అతని బిహేవియర్ లో, అతని మాటల్లో, అతని అప్రోచ్ లో ఒక ప్లాన్ ఉంది, స్ట్రాటజీ ఉంది. అన్ఫార్చునేట్ గా మనం ఒక విషయం ఆలోచిస్తే అమెరికా వరల్డ్స్ లార్జెస్ట్ ఎకానమీ ఇన్ ద వరల్డ్. అన్ని దేశాలు అమెరికాతో బిజినెస్ చేయాలి, ఎక్స్పోర్ట్ చేసుకోవాలి అని వాళ్ళు కోరుకున్నారు. ఎందుకంటే వాళ్ళ ఎకానమీ అమెరికా మీద డిపెండ్ అయ్యింది కాబట్టి. అలాంటి అమెరికా మీద వాళ్ళు చాలా మంది అమెరికన్ పర్స్పెక్టివ్ లో వాళ్ళ హై టారిఫ్స్ వేసి అమెరికాని అటు వాళ్ళ కంట్రీస్ ఎక్స్పోర్ట్ చేయనివ్వకుండా వాళ్ళ దేశాలు అమెరికాకి పంపించుకుని వాళ్ళ ఎకానమీ పెంచుకుంటారు. దాంట్లో ఇండియా పాత్ర కొంచెమే ఉంది. అంటే లక్కీగా మన ఎక్స్పోర్ట్స్ అమెరికా స్మాల్ పర్సెంటేజ్ ఆఫ్ అవర్ జీడిపి. అంటే అంత పెద్ద మనం క్రైమ్ చేయలేదు. అంటే క్రైమ్ అని పదం వాడితే అసలు యాక్చువల్గా చెప్పాలి అంటే. కానీ దీంట్లో బిగ్గెస్ట్ మిస్టేక్ చేసింది చైనా. చైనా ఎక్స్పోర్ట్స్ అమెరికా అబౌట్ $440 billion. అండ్ చైనా ఇంపోర్ట్స్ అమెరికా అబౌట్ $145 billion. అంటే దాదాపు $300 billion ట్రేడ్ డెఫిసిట్ ఉంది అమెరికాకి చైనాకి మధ్యన. అది కూడా చైనా వాళ్ళు ఎంత హార్డ్ అప్రోచ్ గా ఉంటారంటే వాళ్ళు టెక్నాలజీ ఈజీగా ట్రాన్స్ఫర్ చేయరు, వాళ్ళ గూడ్స్ క్వాలిటీ అంతంత మాత్రంగా ఉంటాయి. ప్లస్ చైనా మీద రకరకాల నిందలు అపనిందలు చాలా ఉన్నాయి. వాళ్ళు వాడే ఇంప్లిమెంట్స్ కానీ, ఫోన్స్ కానీ అని, ట్యాపింగ్ కానీ, అంటే వాళ్ళు కొంచెం బిలో ది టేబుల్ కూడా ఆపరేట్ చేస్తారు. చాలా గట్టిగా రష్యా, చైనా మీద చాలా కామెంట్స్ ఉన్నాయి ప్రపంచంలో. అంటే అంత అన్క్లీన్ ఎకానమీ మన దేశం మీద పడి ఇంత ట్రేడ్ డెఫిసిట్ తో గట్టేవే అయిపోతుంది అని మా ట్రంప్ అంటే గట్టిగా ఉంది. అలాగే మన ఏషియన్ కంట్రీస్ అంటే బంగ్లాదేశ్, పాకిస్తాన్, లావోస్, వియత్నాం, జపాన్ టు సర్టన్ ఎక్స్టెంట్, ఇండియా టు స్మాల్ ఎక్స్టెంట్, ఇవన్నీ కూడా అమెరికా మీద చాలా అడ్వాంటేజ్ తీసుకొని వాళ్ళ ఎకానమీ నడుపుకుంటున్నాయి. ఈ కంట్రీస్ చిన్న దేశాలే, కానీ వాళ్ళ ట్రేడ్ డెఫిసిట్ అమెరికాతో చాలా హ్యూజ్ గా ఉంది. అతను ఒక రోజున డిసైడ్ చేసుకుని ఇది డెఫిసిట్ తగ్గించాలి అని ఒక షేక్ ఆఫ్ చేసాడు వరల్డ్ ఎకానమీని. అది ఎవరు గమనించలేదు. ఇప్పుడు అతని దగ్గర మొన్న లాస్ట్ వీక్ అతను పెద్ద మెనూ తీసాడు, హోటల్లో మెనూ తీసాడు. 50%, 70%, 80% అతను పెద్ద బోర్డు పెట్టి అందరి ముందు అనౌన్స్ చేశాడు. ఆ బోర్డు అర్థం ఏంటంటే అది మాక్సిమం నీకు వేస్తాను అని అతను ఆ రోజు చెప్పలేదు, హింట్ ఇవ్వలేదు. నీకు వేసిస్తా అని చెప్పాడు 9th April నుంచి అన్నాడు. ఇప్పుడు చైనా వాళ్ళు అది తెలివితేటగా ఉన్న అన్నవా, లేకపోతే ఇమ్మెచ్యూర్డ్ అన్నవా, లేకపోతే అది ఓవర్ కాన్ఫిడెన్స్ అన్నవో తెలియదు. వాళ్ళు వెంటనే రియాక్ట్ అయ్యి ఆమె యుఎస్ మీద వాళ్ళు ఫైటింగ్ రివెంజ్ఫుల్ గా వాళ్ళు టారిఫ్ పెంచడం జరిగింది. ఇది ముందే చెప్పాడు, మీరు రిటాలియేట్ చేయొద్దు, మీరు చేయకపోతే మీకు మంచి రివార్డ్ ఇస్తా. ముందే అతను ఓన్ స్టేట్మెంట్స్ లో, ట్వీట్స్ లో అన్నిటి చెప్పేశాడు. అతను రిటాలియేట్ చేయొద్దు, చేస్తే ఇబ్బంది, మీకే ఇబ్బంది, చేయకపోతే మీకే బెనిఫిట్ ఇస్తాను అన్నాడు. అన్నట్టుగానే అతను చైనా మీద రిటాలియేట్ చేశాడు కాబట్టి ఒక డోస్ 50% పెంచాడు. వీళ్ళు మళ్ళీ పెంచారు, అప్పటికి రియలైజ్ చేయకుండా. అతను ఇంకా అతను విపరీతంగా కోపం చేసి 125% వేశాడు. అది రివర్స్ చేస్తాడేమో. ఎందుకంటే అమెరికా కెనాట్ లివ్ వితౌట్ చైనీస్ గూడ్స్. చైనా స్టోర్స్, అమెరికాలో వాల్మార్ట్ వెళ్ళండి, ఏ స్టోర్ అన్ని చైనీస్ గూడ్సే. అక్కడ అన్ని చైనీస్ గూడ్సే. పొద్దున్న చైనా మీద ఆపేస్తే అమెరికన్ ఎకానమీ సఫర్ అవుతుంది. బికాస్ బయట గూడ్స్ రావడానికి, తయారయ్యే క్వాలిటీ రావడానికి టైం పడుతుంది. అట్ ది సేమ్ టైం ఒక సామరస్యంగా మాట్లాడడం కానీ చైనా కూడా చేయలేదు అమెరికాతో. ఇప్పుడు పరిస్థితి ఏమిటంటే గత 1 month గా అతను మెథడ్ అండ్ మ్యాడ్నెస్ గా మూవ్ అవుతున్న ట్రంప్ సడన్ గా ఇప్పుడు చాలా స్మార్ట్, ఇంటెలిజెంట్ పర్సన్ కనిపిస్తున్నాడు ప్రపంచం. ఎందుకంటే అతను వాళ్ళ బిగ్గెస్ట్ ట్రేడ్ పార్ట్నర్ చైనాతో అతను గట్టిగా పట్టుకున్నాడు. వాళ్ళ టారిఫ్స్ ని అతను బాగా కంట్రోల్ చేస్తున్నాడు. మిగతా దేశాలను భయపెట్టాడు.
మీరు మమ్మల్ని డోంట్ టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్, మేము మీ బిజినెస్ ఇస్తాం, కానీ మీరు మా ఇంట్రెస్ట్ కూడా చూడాలి మీరు అని చెప్పి 75 దేశాలతో నెగోషియేషన్ స్టార్ట్ చేశాడు. 90-day విండో ఇచ్చాడు. 10% టారిఫ్ వేస్తా అన్నాడు. వీటన్నిటిలో ఇండియా చాలా 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 మెచ్యూర్ గా బిహేవ్ చేసింది చెప్పాలి. మన మోడీ గారు గ్రేటెస్ట్ డిప్లొమాట్ అని చెప్పొచ్చు ఆల్ టైమ్స్ ఇన్ ద వరల్డ్. ఇప్పుడే కాదు, పెరాప్స్ ఇన్ సెంచరీస్ ఆర్ మేబీ డికేడ్స్ బ్యాక్ ఆల్సో. ఆయన చాలా తెలివితేటలుగా ఆయన ఓన్ వ్యూ పాయింట్ స్ట్రాంగ్ గా ఆయన పర్సనల్ గా చెప్పుకున్న బయట మాత్రం ఏ కామెంట్స్ చేయలేదు. అది అంతే అర్థమైంది. మోడీ ఈజ్ నాట్ గ్రేట్ ఫర్ రైట్ ఫర్ మేకింగ్ బిగ్ కామెంట్స్ అండ్ రిక్వైర్మెంట్స్ ఇది అని. ఇండియా కూడా అమెరికా చాలా బిగ్గెస్ట్ ట్రేడ్ పార్ట్నర్. ఎందుకంటే ఇండియాకి అమెరికా చాలా విధాలుగా కావాలి. ఒక బిజినెస్ ట్రేడ్ ఒకటే కాదు, డిఫెన్స్ ఇంపోర్ట్స్ కానీ స్ట్రాటజిక్ గా ఇండియన్ లార్జెస్ట్ డెమోక్రసీస్ ఇన్ ది వరల్డ్. మనం అమెరికా కలిసి ఫైట్ చేయాలి. చైనా కావచ్చు, ఇంకా దేశాలు కావచ్చు. అంటే ఇండియాకి అమెరికా స్ట్రాటజిక్ టైప్స్ ఉన్నాయి. ఇలా టారిఫ్ గొడవ చిన్న చిన్న మన హార్డ్లీ చిన్న బిజినెస్ టారిఫ్ తో మనం అమెరికాతో గొడవ పెట్టుకోకూడదు. ఇండియాకి అర్థమైపోయింది. ఇండియా చాలా స్మార్ట్ గా చాలా తీవ్రంగా మూవ్ అవుతుంది. అప్పటికి కూడా ట్రంప్ ఇండియా మీద చాలా కామెంట్స్ చేశాడు. అంటే అది చనువు వల్ల అవ్వచ్చు, లేకపోతే అది ఏంటో కారణం తెలియదు. ఇండియా ఇస్ బిగ్గెస్ట్ టారిఫ్, ఇండియా ఇస్ వెరీ హాట్ కంట్రీ, వెరీ స్ట్రాటజిక్, వెరీ క్లెవర్ మ్యాన్ అలా అన్నాడు. అప్పుడు ఇండియా రియాక్ట్ అవ్వలేదు, ఏదో నవ్వే చూసుకున్నారు అంతే. ఇండియాకే బెనిఫిట్ గా తయారైంది సిచ్యువేషన్ ఇప్పుడు. ఎలాగంటే ఏషియన్ కంట్రీస్ లో ఉన్న బంగ్లాదేశ్ అవ్వచ్చు, చిన్న దేశం బంగ్లాదేశ్ యాక్చువల్గా, కానీ వాళ్ళ ఎక్స్పోర్ట్స్ టు యుఎస్ వెరీ హై టెక్స్టైల్స్, వాటి మీద టారిఫ్ పెంచాడు. అది ఇండియాకి ఆపర్చునిటీ. అలాగే లావోస్, వియత్నాం అవి కూడా చాలా ఎక్స్పోర్ట్ చేస్తాయి టెక్స్టైల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్ అండ్ అదర్ సెమీ కండక్టర్స్. అవన్నీ చిన్న దేశాలు అయినా ఇండియాకి ఆపర్చునిటీ కింద మార్చుకోవచ్చు. ఇదే కాంటెక్స్ట్ లో నా ఉద్దేశంలో, పర్సనల్ ఉద్దేశంలో పీయూష్ గోయల్ గారు మొన్న వీక్ ఎగో కామెంట్ చేశారు. మన స్టార్టప్స్ ఇండియాలో మన స్టార్టప్ అంటే మనం జెప్టో క్విక్ కామర్స్ తయారు చేస్తాం. స్టార్టప్ అని మనం పొగిడేసుకుంటున్నాం. అదే స్టార్టప్స్ కాదు, మనకు కావాల్సిన స్టార్టప్స్ లో హార్డ్ కోర్ ఇంజనీరింగ్ అంటే రియల్ గ్రౌండ్ లెవెల్ ఇంజనీరింగ్ లో విచ్ కెన్ మేక్ ది సొసైటీ బెటర్, ఇంపాక్ట్ఫుల్ గా చేసే గూడ్స్ ఉంటే బాగుంటుంది హింట్ ఇచ్చాడు. ఎందుకంటే ఇప్పుడు మనం సీజ్ చేయాలి, ఆపర్చునిటీ మనం పట్టుకుని ఎదగాలి అంటే మంచి మంచి టెక్నాలజీ గూడ్స్ కానీ మనం ఆల్రెడీ తయారు చేసి మనం ఎక్స్పోర్ట్ చేయగలిగితే ఇండియన్ ఎకానమీ ఇప్పుడు 5th లార్జెస్ట్ గా ఉన్నాం. 2030 3rd లార్జెస్ట్ అవుతామని మన అంచనాలు ఉన్నాయి. పర్హాప్స్ 3 ఏళ్ళు మేబీ ఇంకా ముందే 2 years ముందే అయిపోతామేమో. అంటే మన పుష్ ఇస్తే. సో మన సిస్టమ్ కూడా చాలా ట్యూన్ అవ్వాలి. మన శాంక్షన్స్ కానీ, మన అప్రూవల్స్ కానీ, మన గవర్నమెంట్స్ కానీ, రకరకాల ఇబ్బందులతో చేస్తున్న ఇండస్ట్రీస్ ని ఒక కోఆర్డినేటెడ్ గా సీమ్లెస్ గా కానీ చేస్తే ఇండియాకి చాలా చాలా మంచి ఆపర్చునిటీ నా ఉద్దేశం అండి.